ఒకవేళ మీకు నిజమైన డేట్ ఆఫ్ బర్త్ లేదు, అందులో తప్పుపడ్డదని అంటే కరెక్ట్ చేయండి. ఓకే. లేదు అసలు మీకు గుర్తు లేదంటే వీటిని నమ్మండి. దీని ద్వారా ఏదో వెళ్ళిపోండి. ఒక దాన్ని బిలీవ్ దేని ద్వారా వెళ్ళిపోవాలి. ఇక ఫైనల్గా వచ్చేసి మేము ఒక అత్యధిక ప్రామాణికం తీసుకుంటాం. మీ పేరుని, పేరులోని మొదటి అక్షరాన్ని, దాని ప్రామాణికంగా మీకు ఒక ఆల్టర్నేటివ్ డేట్ని మీ ఆభావాలను బట్టి క్రియేట్ చేస్తాం. దానన్నా మీరు ఒప్పుకొని తీరాలి. ఓకే. ఆ డేట్ ఆఫ్ బర్త్ అన్నా మీరు ఈ డాక్యుమెంటేషన్లో చేంజ్ చేసుకోవాలి. అంతేగాని పేర్లు గీర్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ నేమ్ దానికి కనెక్టివిటీ లేకపోతే మాత్రం మీ అనాలిసిస్ మిస్ అయిపోతుంది. అవును. మరి నేమ్ అప్పుడు పేరు అనాలిసిస్. మారుస్తారా? ఎస్. మార్చుకోవచ్చు. అంటే న్యూమరాలజీ ఏం చెప్పిందంటే మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేరులోనే మొదటి అక్షరాలు ఒక 4-5 అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలతో మొదలైతే చాలా బాగుంటుంది. 4-5 అక్షరాలు ఉంటాయి. దాంట్లో వండర్ఫుల్గా ఎక్కువ మందికి బాగా ప్రేరేపించే అక్షరాలు అయితే బీకేఆర్. బీకేఆర్. ఓకే. బీ ఫర్ బాల్, కే ఫర్ కింగ్ అండ్ ఆర్ ఫర్ రిచ్. బీకేఆర్. ఈ 3 అక్షరాలు ఈ ప్రపంచంలో ఉన్న ప్రసిద్ధి చెందిన వ్యక్తులు కానివ్వండి, ప్రసిద్ధి చెందిన ధనవంతులు కానివ్వండి, ప్రసిద్ధి చెందిన కోటీశ్వర్లు కానీ వీళ్ళ లిస్టులో ఈ పేర్లు కంపల్సరీ ఉంటాయి. ఓకే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి చాలా పేర్లు ఉన్నాయి. అత్యధికంగా ఏ పేరుతో పిలుస్తారు? బాలాజీ అంటారు. బాలాజీ అంటారు. వెంకటేశ్వర స్వామి. అవును. 1000 పేర్లు ఉన్నాయి స్వామికి. ఆయనకు ఈ పేర్లు ఎందుకు బాగా బూస్టింగ్ అని ఒకటి వీతో స్టార్ట్ అయింది, ఒకటి బీతో స్టార్ట్ అయింది. అవును. తమిళనాడు నుంచి మీరు అటు వెళ్ళారంటే బాలాజీ బాలాజీ